నానిది 'పారడైస్' మూవీ ఎట్లా ఉంది? ఏం చెప్పాలో అర్థం కావట్లే భయ్య, నవ్వొస్తుంది. అందులో ఒక పదం ఉంది. అది 2 తెలుగు రాష్ట్రాలలో చాలా పచ్చి బూతు పదం. దానికి మించిన బూతు తెలుగులో ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అది అంత పచ్చి బూతు. దానికి మించిన బూతు లేదు ఏంటది చెప్పండి. ఆ బూతు. అయితే సెన్సార్ కూడా అది ఒప్పుకోవద్దు జనరల్ గానైతే. అయితే అది ఆ బూత్కి అంత బూతుగా అనిపించింది ఏంటి? ప్యారడైస్ సినిమా ఒక టాటూ ఉంటది. అదంట ఒక రాజా కొడుకు కథ అంట. మరి ఆ సినిమాలో ఉన్న అనేది నా డౌట్ అంతే. ఏంటి మామూలుగా డైలాగ్ అట్లా టాటూ మీకు నచ్చలేదా ఏంటి? అది పచ్చి బూత్ కదా. ఒక రాజా కొడుకు కథ అంటే అది బూతే కదా. మరి ఒక రాజా కొడుకు కథ అంటే మరి ఆ కథ అన్నట్టు ఉన్నది. అది కూడా ఉండాలి కదా. అంటే అబ్బాయిలను కించపరుస్తున్నారు అమ్మాయిలంతా కలిసి. అమ్మాయి ఆ చెప్పింది కూడా అబ్బాయి కొడుకు కథ అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. మరి అబ్బాయిలంటే అంత చులకన ఏంటి? అమ్మాయిలకు నీకు వచ్చాను. అబ్బాయి కొడుకులు అయితే అమ్మాయిలు కూడా చేయాలి కదా, అవునా కదా? ఏది కొడుకు కథ అని చెప్పేసి ఒక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చింది. నేను అంటున్నా అందులో ఉన్నది అనేది నాకు వచ్చాను. అది మిగతాదంతా లుక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, లుక్స్ బాగున్నాయి. షూ ఉన్నది, బంగారం లాంటి షూ ఉన్నది. అన్ని అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ కండలు గిండలు బాగా బాగా ఉన్నాయి. కానీ టాటూ చూస్తారు కదా ఒక కథ అనేది ఉన్నది. మరి అది బయటికి వెళ్ళిన తర్వాత అది అమ్మాయా అబ్బాయా ఏమవుతుంది అనేది మనం ఈ మధ్య అమ్మాయి కాకుండా అబ్బాయి కాకుండా అటు ఇటు కాకుండా కూడా ఉన్నాయి సినిమాలు. అవన్నీ అటుకెక్కుతున్నాయి. అందు గురించి మనం ఇప్పుడే డిసైడ్ చేసి చెప్పలేం కదా. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టుతుంది మూవీ అంటున్నారు, ఏం చెప్తారు? అది బయటికి రావాలి. మనం ఇప్పుడే ఇట్టు అని చెప్తే పట్టు అవుతున్నాయి, పట్టు అని చెప్తే హిట్ అవుతున్నాయి. మనం చెప్పిన వాళ్ళం బదనాం అవుతున్నాం అక్కడ, అనా కదా? అక్కడ అవతల పోరగాలు తిడుతున్నారు, వాళ్ళ ఫ్యాన్ అట్ అవుతున్నారు. ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి నాకు కూడా కొంతమంది ఫ్యాన్స్ నా మీద నన్ను అంటే వాడిని నా తెలకుండా పోయి కొట్టి వస్తున్నారు. ఎవరికైనా మనకి ఏముండదు, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటది, వాళ్ళు అట్ట అవుతారు అన్నట్టు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, మన చిరంజీవి గారికి ఉన్నారు, పవన్ కుమార్, ప్రతి ఒక్కరికి ఉంటారు. రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు అట్ అవుతారు. నేనేందంటే వాళ్ళని హట్ అవుతారేమో అని చెప్పేసి నేను అనట్లే, నెగిటివ్ అనట్లే నేను. ఎందుకంటే అందులో కూడా కొంతమంది నా ఫ్యాన్స్ ఉండొచ్చు, అవునా కదా? అది నచ్చలే, అది బయటికి వెళ్తే తెలుస్తుంది. అది మినిమం డిగ్రీ ఉండాలా. ఈ కథ అయితే పీజీ. ఇప్పుడు ఇదైతే పీజీ లాగా కథ అంటే అది పై పీచ్ స్థాయికి చేరుకుంది పీజీ. అది ఎందుకనే హై రేంజ్ కి చేరుకున్నది అది. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. జస్ట్ నువ్వు ఇందాకే చూసా, ఒక 10 నిమిషాల క్రితం చూసా. చాలా రఫ్ గా ఉంది, నా దృష్టిలో చాలా రఫ్ ఉంది. ఆ ఓటు అనేది ఉంది కదా, ఆ టాటూ ఓటు అనేది ఉందా ఏం చేసుకోండి. ఆ ఓటు అనేది చాలా దారుణంగా ఉంది. అలా పెట్టడానికి కారణం ఏంటంటే దానికి కనుక స్టోరీ కంటెంట్ గట్టిగా ఉందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫ్యామిలీ కంటెంట్ సినిమా తీస్తే నాని ఒకసారి ఇలా ఎంత మాస్ గా ఎంత మెంటల్ నా కొడుకులాగా మారుతున్నా అయ్యాడంటే సినిమా తీయటానికి కథ వెనకాల ఉంటుంది కదా, కంటెంట్ ఉంటుంది కదా నాకు ఖచ్చితంగా. సో నేను అదే అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ లేకుండా ఆ ఒక్క వర్డ్ అనేది పదే పదే వినిపించింది ఒక డైలాగ్ లో, నా దృష్టిలో అది కరెక్ట్ కాదు అది. ఓకే, అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ వార్డ్ అనేది చాలా బూత్ గా ట్రీట్ చేస్తారు కదా. సో అలాంటిది ఒక చేతి మీద టాటూ వేసుకొని యూత్ ని కావచ్చు ఇట్లా కొంచెం చెడిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు హీరో చేస్తే ఆటోమేటిక్ గా ఫ్యాన్స్ కూడా అట్లానే చేస్తారు కదా. సో అని కొంతమంది అంటున్నారు, ఏం చెప్తారు? మన ఇన్స్పిరేషన్ చూస్తుంది మనం నమ్మిన అంటే మనం లైక్ చేసే పర్సన్ ఏ విధంగా బిహేవ్ చేస్తే మనం ఆ విధంగా అది చెడవనే బ్యాడ్ అవనే చెడవనే గుడ్ అవనే ఆ వేలోనే మనం వెళ్దామని ట్రై చేస్తాం. అది మంచి ఓన్లీ మంచే కాదు, చెడ్డి మాట్లాడినా సరే అది మన హీరో చేశాడు అనే ఒక మూడ్ లో ప్రెస్టేషన్ లో మనం మాట్లాడేస్తాం 10 మందిలో. ఓకే, ఇప్పుడు 10 మందిలో మాట కోపం అంటే మీ 10 మంది వరకు వినిపించింది నా దృష్టిలో. అదే ఒక టాటూ వేయించుకుంటే ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రపంచం అంతా తిరిగినా ఆ లాంగ్వేజ్ చూస్తారు కదా, అది కరెక్ట్ కాదు కదా. మన తెలుగు ఆ లాంగ్వేజ్ అనేది దెబ్బతీసినట్టే కదా. బట్ తెలుగులో అంటే ఇంత గలీజ్గా ఉంటారు అన్నట్టుగా అనుకోవచ్చు, కొంచెం రఫ్ గా ఆలోచించవచ్చు వాళ్ళ మైండ్ సెట్ బట్టి.
ఓకే. ఎట్లుంది బ్రదర్? నానిని అసలు ఇలా ఎక్స్‌పెక్ట్ చేసారా? ఇంత వైల్డ్ ఫైర్? లేదు లేదు అసలు ఇంత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. మెంటల్ నా కొడుకు లాగా ఉంటాడే అనుకున్నా కానీ మరీ ఇంత మాస్ క్యారెక్టర్ రఫ్ క్యారెక్టర్ గా ఇదిగా మారుతానేది అనుకోలే. హ్మ్. అది ఎట్లా ఉంది డిఓపి మామూలుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్? ఓకే పర్లేదు. అనిరుద్ధ్ ఉన్నాడు మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కదా. హ్మ్. ఆ, అంటే దాని మ్యూజిక్ గురించి అయితే డౌట్ పెట్టుకోక్కర్లా. మంచి హైప్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే. ఇక దసరాని మించి ఉండబోతుందంటారు నేచురల్ స్టార్ నానికి. ఆ హైప్ వచ్చేసిద్ది. హైప్ వచ్చేసిద్ది. ఇంకా పెరగచ్చు. హ్మ్. అంటే పుష్ప వాడంతా ఎలకపోయినా సరే నాకు తెలిసి ఆయన సినిమా లైఫ్ లో మాత్రం నానికి ఈ సినిమా బాగా హైప్ ఇచ్చిద్దాం అనుకుంటున్నాను. ఓకే బ్రదర్. థాంక్యూ. ప్యారడైజ్ అంటే ముందు మనకు గుర్తొచ్చేది బిర్యానీ. హ్మ్. సో ఆ టైటిల్ పెట్టుకొని వస్తున్నారు అంటే అంత వేడిగా అంత హార్డ్ గా ఉందని సినిమా అర్థం. యాక్చువల్ గా టైటిల్ కి తగ్గట్టు ఆ పక్షులు కానీ ఆయన వేసుకున్న టాటోలు కానీ ఆ బాడీ కానీ చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో దాంట్లో ఒక వార్డ్ అయితే వాడారు. ఆ వార్డ్ చాలా మంది ఏంటంటే అంత భయంకరమైన వార్డ్ని ఆ రియల్ ఎందుకు రివ్యూ చేశారు అంటున్నారు. అంత పెద్దగా భయంకరంగా వాడేం కాదు అది. ఇప్పుడు ఆ వాడు ఇప్పుడు మన చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగులోనే ఒక బూతు వాడుగా యూజ్ చేస్తుంటారు కదా మరి. అది గొడవలు అయినప్పుడు భూతాన్ అంటే ఆ ఒక్క వార్డు వాడాడు అంటే ఆ సినిమాలో ఇంకెన్ని అలాంటి పదాలు ఉన్నాయో అంత అంటే ఆ వార్డు వల్ల మీకు అర్థమైంది ఏంటి ఆ సినిమాలో అంత డెప్త్ ఉందని అర్థం. అది లెక్క. సో అందుకని ఆ వార్డు ఇప్పుడు ఆ కుర్చీ తాత మాట్లాడిన ఆ వార్డునే మీరు పాటలు రీల్స్ చేసినప్పుడు అది భూత ఉన్నప్పుడు ఇది ఎందుకు భూతు చెప్పు. కరెక్ట్ కాదు కదా. ఒక వార్డు పెట్టారంటే ఆ వార్డుకి సంబంధించిన ఒక కథ ఉంది. సో దానికి పెట్టాడు అంటే ఆ సినిమాలో వాడే ఆ వార్డు ఏమో. అంటే ఇప్పుడు అదే వాడు ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన అభిమానించే ఫ్యాన్స్ చేతి మీద టాటూ లాగా వేసుకొని ఓకే అలా తిరిగితే ఓకే అంటావా? దాన్ని యాక్సెప్ట్ చేస్తావా యూత్? ఎందుకు వేసుకుంటారు బరాబర్ వేసుకుంటారు. నేనే నాని ఫ్యాన్ అయితే నేను కంపల్సరీ వేసుకున్నాను. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అజిట్ వేసుకుంటారు 100% వేసుకుంటారు నాని ఫ్యాన్స్. తప్పే లేదంటావా? తప్పు అసలు ఏం లేదు. తప్పు అంటున్నావు కాబట్టి నీకు తప్పు అనిపించింది కాబట్టి నువ్వు తప్పు అంటున్నావు. నాకైతే తప్పు అనిపించలేదు. సరే మూవీ ట్రైలర్ మామూలుగా ఓవరాల్ గా ఎట్లా అనిపించింది? అనిరుద్ మ్యూజిక్ బీజిఎం ఓవర్ మాస్ అనిపించింది. ఇప్పుడు దాకా నార్మల్ మాస్ చూసాం నాని దగ్గర, కానీ ఈ రకంగా ఓవర్ మాస్ కూడా చేయగలడు అనిపిస్తుంది ఈ సినిమాతో. ఆ బ్యాక్గ్రౌండ్ ఆ జడ కానీ ఆ టాటోలు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చే పక్షులు గెద్దలు అవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. నాని హిస్టరీలో ఇది ఒక అలా నిలబడిపోయే సినిమా అని అయితే నాకు అనిపిస్తుంది. దసరా మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దసరా ఆఫ్టర్ దసరా పనికిరాదంటావా? దీని ముందు నాకు ఎలా అనిపించింది అంటే ఓవర్ గా చెప్పాలంటే కేవీఎఫ్ సినిమా ఉంది కదా ఆ టైప్ అనిపించింది. కాకపోతే అది ఏమో బ్లాక్ మ్యాడ్. సో ఇది ఆ స్టోరీలో నడిచిద్ది అనిపిస్తుంది నాకైతే. జనాలందరూ కూడా ఇచ్చి పడేస్తాడు నాని. మరొక హిస్టరీలో నిలిచిపోతాడు. అది అంత వైల్డ్ గా అసలు ఎక్స్పెక్ట్ చేశారా? చేయలే. నాని అలా చేయగలడు. ఇప్పుడు మనకి నేచురల్ స్టార్ ఒక పక్కింటి కుర్రాడ్లా అని ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అవును. ఇంత వైల్డ్ చూసారా? ఎక్స్పెక్ట్ చేయలే నేను. అప్పుడు ఆ జిమ్స్ రిలీజ్ అయ్యామంటే నాకు మైండ్ పోయింది ముందు. నాని బాడీయా లేదా ఎవడో బాడీకి తీసుకొచ్చి నాని ఫోటో పెట్టారా తలకాయ పెట్టారా అనిపించింది. నిజంగా ఆయన కష్టానికి సూపర్. అది ఇది ఒక రక్తం దడిచిన కాకుల కథ. ఈ కథలో కాకి జాతి అనేది ఏందంటే ఒక రాజ్యంలో బతుకుతున్న పేదలు అన్నట్టు. ఆ పేదలకు ఎలాంటి కష్టాలు ఉంటాయో తెలియదు, వాళ్ళని ఎట్లా హింసిస్తారో తెలియదు, వాళ్ళ కోసం ఒక గొప్ప కథ అంట ఇది. ఏ రేంజ్ లో పోరాడతాడు అనేది ఒక KGF 2 KGF 1 చూసినంత అని అనిపిస్తుంది పక్క. ఏంటంటే ఆ BGM గాని ఆ మ్యూజిక్ గాని. సార్ డైరెక్టర్ సార్ నీకు సలాం సార్. ఏం చేస్తున్నారు సార్ నాని అని మామూలుగా చూపియకు వచ్చారు కదా. ఏం చేద్దాం అనుకున్నారు ఇండియాని? ఓకే. మామూలుగా ట్రైలర్ అయితే మీ మాటల్లో అర్థమైపోతుంది. సో మరి దాంట్లో కొంచెం వల్గారిటీగా డైలాగ్స్ అట్లా ఉన్నాయి. వల్గారిటీ ఏమున్నది అంటే చేతి మీద అట్లా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక జీవితాలు ఉంటాయి. ఇప్పుడు నేను పెయింటింగ్ స్టార్ అంజీ అని అంట. అది నాకు ఒక గుర్తింపు. ప్రతి ఒక్కరికి తెలవాలని నా వర్క్ గౌరవం. ఇప్పుడు కొడుకు అని పెట్టినంటే ఇప్పుడు ఒక లేడీస్ బ్యాక్ బోన్ సపోర్ట్ భర్త లేకపోతే ఎట్లా బతుకుతుంది? ఏదో ఒకటి చేసి బతికిస్తుంది. అటువంటిదన్నా ఉండొచ్చు. లేకపోతే వేరే లెవెల్ గా ఏమన్నా ఉండొచ్చు. ఉండి మా బతుకులు ఇవి అని చెప్పి పెట్టుకున్నాడు. ఇప్పుడు దోస్తాన్లో కూడా అది అని అనుకుంటాం కదా, అట్లా అని అనుకున్నాడు. కాకపోతే బరాబర్ చెప్తున్నా, రాసి పెట్టుకోండి కాలర్ ఎగరేసి పక్క 1500 కోట్లు
ది ప్యారడైజ్ బిర్యానీ తింటే ఎంత సూపర్ ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అంత హైలైట్ ఉంటుంది. ఓకే బ్రదర్, అసలు ఎక్స్పెక్ట్ చేశారా నాని ఇలా ఇంత వైల్డ్ ఫైర్ గా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఆయనకి ఇటువంటి స్టోరీస్ ఇటువంటివి చేస్తాడా చెయ్యడా అని అనుకున్నా, కానీ ఏందన్నా దసరా మూవీ నుంచి వెళ్ళి ఏం చేస్తున్నావు అన్న నువ్వు అసలు మామూలుగా లేవు. ఎందుకు అందరినేసి దండయాత్ర చేసేట్లాకుండావు. మీకు మేము ఫుల్ సపోర్ట్ అన్న, తగ్గేదే లేదు. సినిమా మాత్రం చంపుతున్నారు. అందుట్లో తెలంగాణ లాంగ్వేజ్ అనేది కిరాక్ సూపర్ అన్నది. కొంతమంది ఆమె మంచిగా చెప్పలే అది ఇది అంటుండ్రు, ఎక్సలెంట్ చెప్పింది, బరాబర్ చెప్తున్నా. అరే ట్రోలింగ్ వాళ్ళు ఒక్కడే చెప్తున్నా, ఒక లాంగ్వేజ్ ని అవమానించకుర్రా నాయన, మంచిగా ఉన్నది, ఎంకరేజ్ చేయండి. అర్థమైందా? నువ్వు ఎవరిని హీరో ఫ్యాన్స్ అయితే నాకేంద్రా భయ్, ఒక్కటి చెప్తున్నా, మీరు అందరూ ఈయనకు సపోర్ట్ చేయరు. అర్థమైందా? ఈయనకు ఎవరు సపోర్ట్ లేరు, మనమే సపోర్ట్ ఉండాలి. ఒక హీరోని గౌరవించాలి. నువ్వు ఆయనకు అభిమాని అయితే ఏంది, ఈయనను గౌరవించు, తప్పేముందిరా భయ్. ఓకే, ఫైనల్ గా ఎట్లుంది brother? ఫైనల్ గా చెప్తుండా, ఊరా మాస్ దసరాని మించి తగ్గేదలే. ఉండబోతుందంటావా? సరైనోడు సినిమా చూసిర్రా? చూసి. ఆ సినిమాలా ఇట్లా ఎత్తుకొని ఇట్లా వాడేసి మాస్, ఊరా మాస్ తగ్గేదేలే. నాని అన్న రాసి పెట్టుకోండి, 1500 కోట్లు. ఓకే, మరి అంత వైల్డ్ ఫైర్ నాని గారికి సెట్ అవుతుంది అంటారా మూవీలో? మీరు ఇప్పుడు నేచురల్ స్టార్ గా మన పక్కింటి కుర్రోడ్ లాగా కనిపిస్తాడు ప్రతి సినిమాలో. సో ఇందులో కొంచెం వైల్డ్ గా కనిపిస్తున్నాడు కదా, సెట్ అవుతుంది. ఎందుకు పక్కింటి కుర్రాడు కష్టాలు పడాడా, అవమాన పడాడా, బయట బయట తిరగలేడా, మారాడా? మా స్టోరీ అనేది వచ్చింది, ఈ స్టోరీ తీయాలి, ఇలాంటివి మనం పరిచయం చేయాలి. ఒక్కొక్కరు లైఫ్ స్టోరీలు ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ మైన్ ఉంది కేజీఎఫ్ లా, అందుట్లో వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని హింసలు పడ్డారు అనేది దాన్ని చూపించి దానికి ఒక క్యారెక్టర్ పెట్టి దాన్ని ఒక రేంజ్ లా తీసుకపోలే ప్రశాంత్ నీలానా. అట్లా ఉండొచ్చు, ఏదో ఒక స్టోరీ ఉంటది. బరాబర్ చెప్తున్నా, పక్క హైదరాబాదీ లాంగ్వేజ్ దుమ్ము లేస్తది. అది గ్లిమ్స్ వచ్చినాయి, బాగుందన్న. మాస్ లుక్ ఉంది నాని అన్నది. మళ్ళీ దసరా కంటే ఇంకో మాస్ లుక్ లాగా రాబోతుంది అనుకుంటున్నాం. శ్రీకాంత్ అన్న అంటే మాది గోరకానే మనుషులు పక్కన. ఈసారి మాత్రం మాస్ బాగుంటుంది అనుకుంటున్నాం. దాంట్లో కొన్ని చేతి మీద టాటూ కొంచెం వల్గర్ గా ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అవునన్న, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అది సెన్సార్ వాళ్ళు అప్రూవ్ చేస్తేనే కదా ఇదంతా బయటకు వచ్చింది. దానికి సెన్సార్ వాళ్ళు చూసుకోవాలి, మనం ఏం చేస్తామన్నా. యూట్యూబ్ కంటే సెన్సార్ ఉండదు, రేపు మూవీకి సెన్సార్ ఉండిద్ది కదా, కట్ చేస్తారు అనుకుంటున్నాం మరి. ఓకే, కట్ చేస్తే ఇక ఎట్లయినా మూవీ చూడమే కన్నా. అంటే కట్ చేయకుంటే ఉండే మీనింగ్ వాళ్ళ డెప్త్ స్టోరీ ఉంటే కట్ చేయరు కదా సెన్సార్ వాళ్ళు కూడా. అట్లా ఎట్లుంది నాని నేచురల్ స్టార్ నాని వైల్డ్ ఫైర్ ఎట్లుంది? నాని మాత్రం ఈసారి ఊరో మాస్ అన్న, దసరా కంటే మాస్ లాగా వచ్చేలాగా ఉంది. మళ్ళీ బాగుంటది అనుకుంటున్నాం. చూస్తాం, 26 రోజు తెలుస్తుంది అందరికి. సెట్ అవుతుంది అంటారు అంత మాస్ లుక్ నాని? ఖచ్చితంగా అన్న, ఎందుకు సెట్ అవ్వదు. ఎంత కలెక్ట్ చేయొచ్చు? 1000 crores 500 to 1000 crores ఖచ్చితంగా రాబోతుంది. ప్యాన్ ఇండియా అన్న, ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నా. సో ఏం చెప్తా అంటే ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఇట్లా బూతులు వాడడం కామన్ అయిపోయింది కదా, ఏం చెప్తా? అవునన్న, బూతులు వాడడం కామన్ అయిపోయింది. అంటే అది సెన్సార్ వాళ్ళు చూస్తున్నారు అన్న. దానికి మనం మూవీ వాళ్ళు ఇస్తున్నారు, సెన్సార్ వాళ్ళు ఇస్తున్నారు, మనం చూస్తున్నాం. దానికి మనం ఏం చేస్తాం.